హాయ్ ఫ్రెండ్స్, నేను లాస్ట్ వీడియోలో మీకు చూపిద్దాం అనుకున్నాను అండి సేఫ్ స్కోర్ ఎంత అని. బట్ వీడియో 40 మినిట్స్ ఎక్స్టెండ్ అయిపోయేసరికి నేను మర్చిపోయాను అది చూపించడానికి. అందుకే నేను దాన్ని తీసుకెళ్ళి నేను టెలిగ్రామ్ గ్రూప్లో పెట్టానండి. ఒక రఫ్ ఎస్టిమేట్ అండి, మీకు ఒక మనోధైర్యం ఇవ్వడానికి ఆ ఇమేజ్ పెట్టాను. అంతకంటే ఎక్కువ ఉండదండి, కట్ ఆఫ్స్ అని కాదు, అట్లీస్ట్ అంతకంటే ఎక్కువ వెళ్ళదండి. ఎందుకంటే పేపర్ ప్యాటర్న్స్ ఒక లెక్క లేవు. మీరు వెళ్ళి చూడండి, గర్ల్స్కి సేఫ్ స్కోర్ ఎంత, తర్వాత బాయ్స్కి సేఫ్ స్కోర్ ఎంత, తర్వాత ఫస్ట్ ర్యాంకర్కి ఎంతో రావచ్చు, సెకండ్ 5th 10th ర్యాంకర్కి, 100th ర్యాంకర్కి, 200 300 అలా 900 ర్యాంకర్స్కి ఇంత ముందున్న ప్రీవియస్ డేటాను తీసుకొని ఎక్స్ట్రాపులేట్ చేసేసి అది డాక్యుమెంట్ మీకు గూగుల్లో కూడా అవైలబుల్ అవుతుందండి. మీరు డైరెక్ట్గా వెళ్ళి 2019 ఏపీపీఎస్సీ గ్రూప్ 2 సెలెక్టెడ్ క్యాండిడేట్ లిస్ట్ అండ్ పీడిఎఫ్ అని కొడితే 133 పేజెస్ ఎంత ఉంటుంది. రాసిన 6000 మెయిన్స్ మెంబర్స్ ఈచ్ సబ్జెక్ట్లో వచ్చిన మార్క్స్ కూడా మీకు క్లియర్గా ఉంటుంది. ఆ డేటాని తీసుకొని టాపర్కి ఎంత వచ్చింది, 5th ర్యాంకర్కి ఎంత వచ్చింది, 100th ర్యాంకర్కి ఎంత వచ్చింది, ఆ పర్సంటేజెస్ కట్టి ఆ ఇంతకుముందు 450 ఉన్న మార్క్స్ని తీసుకొచ్చి 300కి నేను ఎక్స్ట్రాపులేట్ చేసి తీసుకొచ్చిన డేటా అండి. అది ఒక రఫ్ ఐడియా, అంతకంటే ఎక్కువ ఉండదండి. ఈవెన్ ఇంకా 5 మార్క్స్ తగ్గొచ్చు. దాని తర్వాత ఇంకా పేపర్ మనకు గ్రూప్ 2 ప్రిలిమ్స్ రేంజ్లో కానీ వస్తే ఇంకా 10 మార్క్స్ కూడా తగ్గడానికి అవకాశం ఉంది. దెర్ ఇస్ నో ఎగ్జాగరేషన్ అబౌట్ ఇట్ అండి. మీరు నమ్మినా నమ్మకపోయినా అది మీ ఇష్టము. నేనైతే మీ మంచి కోరుకుంటున్నా కాబట్టి చెబుతున్నా, మీరు కంగారు పడవద్దు, మీరు స్ట్రెస్ తీసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్లో చూపించినంత టూ మచ్ డేటా అంటారు, టూ మచ్ నెంబర్స్. 75కి 70 అటెంప్ట్ చేయొచ్చు, 70కి 75కి 70 రావచ్చు, 65 రావచ్చు, 65 తెచ్చుకోవచ్చు. ఇది చాలా కష్టం అండి, చాలా కష్టం. ప్రజెంట్ ఉన్న పేపర్ ప్యాటర్న్కి ఈచ్ సబ్జెక్ట్లో 45 తెచ్చుకోవడం కూడా చాలా కష్టం. ఇట్స్ నాట్ ఏ జోక్. ఎందుకంటే మల్టిపుల్ స్టేట్మెంట్స్ అండి. ఒకప్పుడు 1 లైనర్స్ ఉన్నాయి కాబట్టి మీరు చెప్పిన డేటా మేబీ 65 70 తెచ్చుకోవచ్చేమో మార్కెట్లో చెప్పినట్టు. బట్ దట్ డజంట్ హ్యాపెన్ అండి. ఇప్పుడున్న ప్రజెంట్ ప్యాటర్న్ ప్రకారం అలా తెచ్చుకోవడం చాలా కష్టం. సో మీరు ఆ నెంబర్స్ ఆ ఫిగర్స్ చూసి టెన్షన్ పడొద్దు. మీకు ఆ డేటా పెట్టాను చూడండి, అంతకంటే ఎక్కువ ఏముండదండి, అంతకంటే ఎక్కువ ఏముండదు. సో మీరు కూల్గా ఉండండి. ఈచ్ సబ్జెక్టులో ఎన్ని మార్కులు యావరేజ్గా వస్తే మినిమం జాబ్ వచ్చింది లాస్ట్ ర్యాంకర్కి, లేదా బాయ్స్కి ఈచ్ సబ్జెక్టులో ఎంత వస్తే అని యావరేజ్గా రావచ్చు అనేది ఒక రఫ్ ఎస్టిమేషన్ అండి. రఫ్ ఎస్టిమేషను. దాన్ని మరి మీరు నెగిటివ్గా తీసుకోవద్దు. ఎందుకంటే కొంతమంది ఉంటారండి, వీడు ఎక్కడ తప్పు చేస్తే వీడిని నెగిటివ్ చేద్దామని కొంత పీపుల్ ఉంటారు. అందుకే నేను కాషన్ కూడా ఇచ్చాను, అది కట్ ఆఫ్ కాదురా బాబు, ఇది జస్ట్ అండ్ ఎస్టిమేషన్, ప్రీవియస్ డేటా తీసుకోండి అని చెప్పి ఎక్స్ట్రాపులేట్ చేశానని మీరు దాన్ని అర్థం చేసుకోండి. ఓకేనా? సరే, మనము ఈ ఏపీ హిస్టరీ ప్రీవియస్ పేపర్స్ని డిస్కస్ చేస్తున్నామండి 1 లైనర్ ఫార్మెట్లో. క్వశ్చన్ ఆన్సర్ విత్ ఇన్ 10 to 15 మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను. అండ్ మీ దగ్గర నుంచి రెస్పాన్స్ కూడా ఈ పర్టికులర్ వీడియోస్కి చాలా బాగుందండి. ఎందుకంటే ఫస్ట్ వీడియోలో ఆల్మోస్ట్ 450 మెంబర్స్ లైక్ చేశారు, అండ్ సెకండ్ వీడియోలో కూడా 1 డే ఎంత అయింది, 250 ఎంతో సంథింగ్. సో నాకు కూడా మోటివేషన్ వస్తుందండి. అంతే తప్ప మీ దగ్గర నుంచి లైక్స్ చేసిన, సబ్స్క్రైబర్స్ చేసిన, తర్వాత కామెంట్ చేసినా నాకేం రాదు ఈ పాయింట్ ఆఫ్ టైంలో. ఓకేనా? సో మీకు నేను నా తరపు నుంచి ఎగ్జామ్ వరకు, చివరి వరకు ఎంతో కొంత అండి, వృత్త సాయం అంటారు కదా రాముడికి, ఆ టైప్లో నేను మీకు హెల్ప్ చేయడానికే ట్రై చేస్తానండి. సరే, ఈ సోదంతా పక్కన పెట్టేద్దాం, సబ్జెక్టులోకి వెళ్ళిపోదామండి. చూద్దాం క్వశ్చన్స్ అన్ని 75 క్వశ్చన్స్ చూద్దాం. ఓకేనా? అస్సక జనపద రాజధాని బోధాన్. ఇదే క్వశ్చన్ ఇంతకుముందు కూడా 2017-19 క్వశ్చన్లో కూడా వేరేది ఇచ్చాడండి. మహిష్మతి అంటే అక్కడ నేను ఏమని చెప్పా, అనుష్క అని చెప్పి, అనుష్క కాదురా బాబు అనుపమ అని గుర్తుపెట్టుకొని చెప్పాను. సో ఈ థీమ్ అనేది రిపీట్ అవుతుంది. అంటే ఏంది, జనపదాల్లో క్యాపిటల్ ఇచ్చేసి దాన్ని క్యాపిటల్ అడగడం ఇలాంటిది. ఎందుకంటే లాస్ట్ ప్రీవియస్ వీడియోలో కూడా మీరు చూసే ఉంటారు. అస్సక జనపద ఏంటి, రాజధాని ఏంటంటే బోధాను. నెక్స్ట్ వచ్చేసి రాజగిరిక బౌద్ధ సిద్ధాంత కేంద్రం వచ్చేసి గుంటపల్లి అండి. ఆన్సర్ నేను చెప్తున్నాను, ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మీకు అందరికీ తెలిసినయే, నేనేమి కొత్తగా మీకు నేర్పి ఇవ్వట్లేదు. ఉన్న క్వశ్చన్స్ని నేను రివైజ్ చేస్తున్నాను, అంతే. రివైజ్ చేస్తున్నాను, మీ బ్రెయిన్లో ఒకసారి రికాల్ చేస్తున్నాను, అంతే తప్ప నేను ఏదో కొత్తగా ఇక్కడ సబ్జెక్ట్ ఏం నేర్పించట్లేదండి. ఉన్న క్వశ్చన్స్ అన్నీ మీకు అందరికీ తెలుసు. 99% పీపుల్ అందరికీ నేను చెప్పబోయే 75 క్వశ్చన్స్ అన్నీ మీకు తెలుసు. జస్ట్ రికాల్ రివైజ్ చేస్తున్నాను, అంతే. అందుకే ఫాస్ట్ ఫార్వర్డ్గా క్వశ్చన్ ఆన్సర్. ఓకేనా? భారతదేశంలో విద్యార్థులు స్పృహల్లేహను కంఠస్థం చేస్తుండడం చూశానని వ్రాసిన చైనా యాత్రికుడు ఎవరు అంటే ఇస్సింగ్ అండి. అప్పట్లో స్పృహల్లేహ కంఠస్థం చేస్తున్నారేమో, ఇప్పుడు వాళ్ళు రాసిన స్టేట్మెంట్స్ మనం కంఠస్థం చేయాల్సి వస్తుంది. అజంతాలోని ఏ నెంబర్ గుహలో శ్వేత గజ జాతక చిత్రలేఖనం ఉంది? ఆన్సర్ వచ్చేసి 10 అండి. శాతవాహనుల లాటి పదిక అనే శ్రేణి వీరిది. ఆన్సర్ వడ్రంగులు. ఉపాసిక బోధశ్రీ ఈయన పాలనా కాలంలో చూడండి, ఈ ఇక్ష్వాకుస్ టైంలో ఈ లేడీస్ గురించి కంటిన్యూస్గా ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ రిపీట్ అవుతానే ఉన్నాయండి. ఇప్పుడు 2 పేపర్స్ డిస్కస్ చేసామో 2 పేపర్స్లో లేడీస్ గురించి క్వశ్చన్స్ పడ్డాయి ప్రీవియస్ ఇయర్స్, 2019 పేపర్ అండ్ 2017 పేపర్. ఎవరైనా చూడలేకపోతే వాళ్ళు ప్లేలిస్ట్లోకి వెళ్ళండి. ఉపాసిక బోధశ్రీ ఈయన పాలనా కాలంలో బౌద్ధమత ప్రచారానికి విశిష్ట సేవలు అందించింది. ఆన్సర్ వీరపురుషదత్తుడు. గుణక విజయాదిత్యుడు
త్రిపుర మర్త మహేశ్వర అనే బిరుదును ఈ నగరాల విజయానికి గుర్తుగా ధరించాడు? ఆన్సర్ నెల్లూరు, కిరణపురం అండ్ అచలపురం. ఇదే క్వశ్చన్ రిపీటెడ్ అండి. 2017, ఇప్పుడు 2012 పేపర్ కదా, 2017లో రిపీటెడ్. నేను అక్కడ కూడా డిస్కస్ చేశాను. అంటే చాలా క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయండి, డైరెక్ట్గా కాకుండా ఇండైరెక్ట్గా రిపీట్ అవుతున్నాయి. నేను చూపిస్తాను ఆ క్వశ్చన్స్. ఇప్పటికే రెండో క్వశ్చన్ ఇది రిపీట్ అవ్వడం. ఓకేనా, ఈ 7 క్వశ్చన్స్లోనే. ఇది 2017 ఆర్ 19 పేపర్లో. నెక్స్ట్, కళ్యాణకారక అనే వైద్య గ్రంథాన్ని రచించినది ఎవరు? ఆన్సర్ ఉగ్రదిత్యాచార్యుడు. కళ్యాణం చేసుకుంటే కారు, ఉంగరంగా ఉన్నా. ఓకే. హారతి వీర కులదేవత. ఆన్సర్ వచ్చేసి ఇక్ష్వాకులు. ఇక్ష్వాకుల నుంచి చూడండి 2 to 3 క్వశ్చన్స్ పడుతున్నాయి ఎవ్రీ పేపర్లో. అందుకే నేను ఇక్ష్వాకుకు సంబంధించిన క్లాస్ కూడా ప్లేలిస్ట్లో పెట్టాను, చూడలేని వాళ్ళు ఉంటే చూసుకోండి. కొల్లబిగండ అనే బిరుదును ధరించినది? ఆన్సర్ వచ్చేసి 4వ విజయాదిత్యుడు అండి. ఈ చాళుక్యులస్, ఈస్టర్న్ చాళుక్యస్ ఈ చాప్టర్లో ఎవరికి పుట్టాడో అర్థమే కాదండి. ఒకని పేరు ఫస్ట్ ఉంటుంది, సెకండ్ ఎవడికి ఉంటుందో, థర్డ్ ఎవడికి ఉంటుందో అర్థమే కాదు. కుమారీల భట్టు ప్రచారం చేసిన తాత్విక సిద్ధాంతం? ఆన్సర్ వచ్చేసి పూర్వ మీమాంస అండి. మధ్య యుగాంధ్ర దేశంలో వర్తక శ్రేణి కేంద్ర స్థానం ఏది? ఆన్సర్ పెనుగొండ. ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే కాదు అనే సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది? ఆన్సర్ విఎస్ సుక్తాంతర్. ఇదే విఎస్ సుక్తాంతర్ మళ్ళీ రిపీట్ అయింది, 2017లో రిపీట్ అయింది. చెప్పాను కదా, మేకధోని శాసనంలో అక్కడ వచ్చింది, ధోని మేకను సుత్తి తీసుకొని కొట్టాడు. దాని తర్వాత హిరహడిగల్లి శాసనం, అదన్నీ మీకు చెప్పాను. ఇది 3వ క్వశ్చన్ రిపీటెడ్. ఇప్పుడు ఈ 2012లో పేపర్లో వచ్చిన 3 క్వశ్చన్లు 2017లో వచ్చాయి. ఇది 3వ క్వశ్చన్ రిపిటిషన్. తర్వాత ఆంధ్రాలో దాస సమాజాన్ని ఏర్పరిచిన వారు ఎవరు? ఆన్సర్ బ్రహ్మనాయుడు. ఆ పల్నాటి బ్రహ్మనాయుడు, ఆ స్టోరీ, దాంట్లో ఉన్న క్యారెక్టర్స్, వాట్ ఈజ్ వాట్ ఒకసారి చూసుకోండి. తెలుగులో తొలి శాసనం కలమల్ల శాసనం అండి. ఇది నేను ఇన్స్క్రిప్షన్ క్లాస్లో ఇమేజ్ కూడా స్ట్రైక్ అయి ఉంటుంది, ఎందుకంటే రేనాటి చోళ ధనుంజయుడు అది పెట్టేసి నేను అక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం పెట్టేసి దాని తర్వాత మనకు ఏపీజే అబ్దుల్ కలాం గారు ఉన్నారు కదా, పెట్టేసి కింద స్టేట్మెంట్ రాశాను. ఆ ఇమేజ్ ఎవరికైనా స్ట్రైక్ అయితే లైక్ చేయండి. తర్వాత అద్దంకి శాసనం ఎవరండి? మీకు గుర్తు రావాలి, అద్దంకి శాసనం ఎవరు? ఆ ఇమేజ్ గుర్తు రావాలి. నేను ఒక ఫ్రూట్ తీసుకొచ్చి అద్దం ముందు పెట్టాను, దాని తర్వాత సునీల్ బొమ్మ పెట్టాను. కాయస్థ అనేది వీర కులం. ఆన్సర్ వచ్చేసి లేఖ రక్షకులు. నరేంద్రేశ్వరాలయ అనే పేరుతో 108 దేవాలయాలను నిర్మించిన తూర్పు చాళుక్య రాజు? ఆన్సర్ 2వ విజయాదిత్యుడు. చూసారుగా, అదేంటి మనకు ప్రతి చాప్టర్కి ఇంట్రడక్షన్ నుంచి కూడా ఇప్పుడు రెండో క్వశ్చన్ అండి. ఇంట్రడక్షన్కి సంబంధించి త్రిపుర మర్త మహేశ్వర్ ఇక్కడ ఒకటి వచ్చింది కదా క్వశ్చన్, ఇది ఇంట్రడక్షన్ నుంచి వచ్చింది. ఇంట్రడక్షన్కి సంబంధించి నేను ఒక 2 hours 2.5 hours క్లాస్ చేశాను, అది చూడండి. ఇది రెండో క్వశ్చన్ ఇంట్రడక్షన్ నుంచి. ఇది 108 రెండో క్వశ్చన్ కాదు, 3వ క్వశ్చన్ అనుకుంటా. నరేంద్రేశ్వరాలయ 108 దేవాలయాలు నిర్మించిన తూర్పు చాళుక్య రాజు వచ్చేసి 2వ విజయాదిత్యుడు. మితాక్షరంను తెలుగులో విజ్ఞానేశ్వరం అనే పేరుతో రాసినది ఎవరు అంటే కేతన్ అండి. కేతన. ఇది అగైన్ మళ్ళీ రిపీటెడ్, ఇది 4వ క్వశ్చన్ రిపీటెడ్. ఇది 2019-17 పేపర్కి వచ్చేసి 3వ పేపర్కి వచ్చేసరికి చాళుక్యుల నాటి గణిత శాస్త్రజ్ఞుడు అయిన పావులూరి మల్లన్న పొందిన అగ్రహారం? అగైన్ ఇది రిపీటెడే, 5వ క్వశ్చన్. పావులూరి నవకండవాడ. ఓకేనా, పావులూరి మల్లన్న పొందిన అగ్రహారం. నందంపూడిది ఎవరికి వచ్చిద్దండి? మీరు గుర్తుపెట్టుకోవాలి, నారాయణ భట్టు. ఎందుకు? నన్నయ్య అంటున్నా, రాజరాజ నరేంద్రుడు ఆస్థానంలో ఉన్నారా నన్నయ్య ఆ మహాభారతాన్ని ట్రాన్స్లేట్ చేసేటప్పుడు మనవాడు అసిస్ట్ చేస్తాడు. అసిస్ట్ చేసినందుకు నారాయణ భట్టుకు నందంపూడి గ్రామాన్ని మనోడు డొనేట్ చేస్తాడనమాట. ఇతనికి ఎందుకు ఇస్తారు? ఈ గణిత శాస్త్ర పావులూరి మల్లన్న ఇతను ట్రాన్స్లేట్ చేస్తాడనమాట. గణితసార సంగ్రహం అనే బుక్ ఉంటుంది కదా, దాన్ని ట్రాన్స్లేట్ చేస్తాడు. ట్రాన్స్లేట్ చేసినందుకు మనకు రాజరాజ నరేంద్రుడు ఈ నవకండవాడ అనేది డొనేట్ చేస్తాడనమాట. ఇప్పుడు మనకి ఇవ్వమని గూగుల్లో కొట్టేసి మొత్తం ట్రాన్స్లేట్ చేస్తాం, మనకు ఒక ఊరిస్తే బాగుండు. ఓరుగల్లుపై జరిగిన తొలి ముస్లిం దాడి ఈ సంవత్సరంలో జరిగింది? ఆన్సర్ వచ్చేసి 1303 అండి. నేను ఆల్రెడీ ఈ ఇయర్స్ అన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి దాడులని ఒక పర్టికులర్ వీడియోలో చేశానండి, చూడలేని అంటే చూడండి. 1303, 13, తర్వాత 3² 9, తర్వాత 4² 16, తర్వాత 5² 25 ఉండాలి, కానీ 2 తగ్గిపోతాయి. అంటే 1303, 1309, 1316, 1325 ఉండాల్సింది. కాబట్టి 2 దాడులు జరుగుతాయి, 2 దాడులు జరుగుతాయి, 1323, 1323. తర్వాత దాంట్లో ఉన్న దాడి చేసిన వాళ్ళ పేర్లు ఎలా సైకలాజికి గుర్తుపెట్టుకోవాలి, సైకలాజిక్ అంటున్నా సారీ, ఒక సిస్టమేటిక్గా ఎలా గుర్తుపెట్టుకోవాలి, దాని రిజల్ట్ ఏంది, అదే చిన్న టేబుల్ ఫార్మెట్లో టోటల్ 5×3 15 వేరియబుల్స్ ఉన్నాయి, ఎలా గుర్తుపెట్టుకోవాలని మీకు చెప్పానండి ఆల్రెడీ, ఒకసారి చూసుకోండి. తర్వాత కాకతీయుల కాలంలో గ్రామ అధికారుల సంఖ్య? ఆన్సర్ 12 అండి. ఈ 12, 72 ఆ నెంబరు నాయంకరులు ఒకసారి చూసుకోండి. ఒకవేళ ఆన్సర్లలో 72 పెట్టారనుకోండి, 12, 72 ఫాస్ట్ ఫార్వర్డ్లో కన్ఫ్యూజ్ అవ్వడానికి ఛాన్స్ కూడా ఉంది. గంగాదేవి ఈయన శిష్యురాలు? ఆన్సర్ వచ్చేసి అగస్త్యుడు.
తర్వాత తన రాజధానిని అద్దంకి నుండి కొండవీడుకు మార్చిన రెడ్డిరాజు అనపోతారెడ్డి. ఈ ప్లేసెస్ అన్ని షిఫ్ట్ చేసినవి ఒకసారి చూసుకుందామండి అన్నీ. దాని తర్వాత ఇక్కడ డొనేషన్స్ చేశారు కదా, ఈ కాన్సెప్ట్ కూడా ఒకసారి డిస్కస్ చేద్దాం. అన్నీ ఒకేసారి, అన్ని డొనేషన్స్ అన్ని ఒకసారి, అన్ని ప్లేసెస్ షిఫ్ట్ చేసిన వాళ్ళ ప్లేసెస్ అన్ని ఒకసారి. ఈ కింది వారిలో సిద్ధత్రయానికి చెందని వారిని గుర్తించము. ఆన్సర్ వచ్చేసి ఉద్భట. ఒకసారి మీరు చూసుకోండి, సిద్ధత్రయంలో ఎవరెవరు ఉన్నారు, తర్వాత పండితత్రయంలో ఎవరున్నారు, ఆరాధ్యత్రయంలో ఎవరెవరు ఉన్నారు, కవిత్రయంలో ఎవరెవరు ఉన్నారు. ఈ త్రయం అంటే ముగ్గురు అండి. ఆ ముగ్గురు ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూసుకోండి. ఇక్కడ వచ్చేసి రామ్ గుర్తుపెట్టుకోండి. రామ్, ఆర్ అంటే రేవణ, ఏ అంటే ఏకోరామ, ఎం అంటే మరుల. సో లేని పర్సన్ వచ్చేసి ఉద్భట. వీళ్ళంతా సిద్ధత్రయానికి సంబంధించిన వాళ్ళు. సో ఆ విధంగానే మిగతా త్రయాలు కూడా ఉన్నాయి, ఒక 3 to 4 త్రయాస్ ఉంటాయి. ఆ త్రయాస్ గుర్తుపెట్టుకోండి. వ్యవసాయాభివృద్ధిలో మేధావి వర్గాన్ని భాగస్వాములుగా చేయటాన్ని కృషి చేసిన ఇక్ష్వాకు రాజు శ్రీశాంతములుడు. తెలుసు కదా, ఎస్విఆర్ శ్రీశాంతముడు, వీరపురుషదత్తుడు, యహుల శ్రీశాంతముడు, రుద్రపురుషదత్తుడు, ఆర్డరు శ్రీనివాసులు, ఏఆర్ రెహమాన్ ఫ్యాన్, 6 గుర్జాల శాసనం. ఇవన్నీ ఇప్పటికీ నేను 4-5 సార్లు చెప్పానండి. కన్నడంలో విక్రమార్జున విజయం అనే కావ్యాన్ని రచించిన తెలుగు పండితుడు. ఆన్సర్ వచ్చేసి పంపన్న. అరికేసరి సముద్రం అనే తటాకాన్ని నిర్మించింది ఎవరు? ఆన్సర్ వచ్చేసి మొదటి ప్రోలరాజు. ఇవన్నీ చూసుకోండి, ఈ తటాకాలు ఎవరెవరు నిర్మించారు. జోగినాయుడులో ఒక టేబుల్ ఫార్మేట్ ఉంటుంది, అవన్నీ ఒకసారి చూసుకోండి. రామప్ప ఆలయం ఈ కోవకు చెందినది. ఆన్సర్ ఏకశిల. రామప్ప ఆలయం ఏ టైంలో కట్టించారు, ఎవరు కట్టించారు, తర్వాత దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ ఏంటి, ఆ టెంపుల్కి సంబంధించి దాంట్లో అవన్నీ ఒకసారి చూసుకోండి. నెల్లూరు జిల్లాలోని భైరవకొండలో గల గుహల సంఖ్య. ఆన్సర్ వచ్చేసి 8 అండి. భైరవకొండ, BHAI భైరవ, అక్కడే ఉందండి ఆన్సర్. BHAI భైరవ. ఇక్కడ ఒక 4, ఇక్కడ ఒక 4, ఇక్కడే ఆన్సర్ ఉంది 8 అని. సంగీత సుధాకరం అనే సంగీత శాస్త్ర గ్రంథాన్ని రచించినది. ఆన్సర్ వచ్చేసి 2వ సింగభూపాలుడు. 15వ శతాబ్దిలో వ్రాత కోసం కాగితాన్ని వాడినట్లు చెప్పినది. ఆన్సర్ వచ్చేసి శ్రీనాథ పండితుడు. చూసుకోండి, ఆ శ్రీనాథ పండితుడికి సంబంధించిన బుక్స్, అతని లిటరేచరు, అతను ఏమేమి రాశాడని చాలా ఇంపార్టెంట్. కాకతీయుల నాటి సుప్రసిద్ధ ఓడరేవు పట్టణం మోటుపల్లి అభయశాసనాన్ని ఎవరు వేయించారు, ఎందుకు వేయించారు, అక్కడ ఎవరిని కాపలాగా పెట్టారు, అవన్నీ ఒకసారి చూసుకోండి. తర్వాత ఇది రిపీటెడ్, ఇది 6వ క్వశ్చన్ రిపీటెడ్. 2019-17 పేపర్ నుంచి 2012కి వచ్చేసరికి, అంటే 2012 పేపర్లో వచ్చిన క్వశ్చన్సే 6 క్వశ్చన్స్ ఇంతకుముందు రిపీట్ అయ్యాయి. మీరు ఆల్రెడీ ఆ 2 వీడియోస్ చూస్తుంటే అర్థమైపోయేది. తటాకా నిర్మాణంలో పాటించాల్సిన నియమ నిబంధనలకు తెలియజేసే శాసనం పోర్మాబిల శాసనం. ఈ ఇన్స్క్రిప్షన్ ఎలా గుర్తుపెట్టుకోవాలి, నేను ఆల్రెడీ ఇన్స్క్రిప్షన్ క్లాస్లో బొమ్మ చూపించి గుర్తుపెట్టానండి. సో చాలా మటుకు రిపీట్ అవుతున్నాయండి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి, థీమ్స్ రిపీట్ అవుతున్నాయి. మీరు క్వశ్చన్ ఒక్కటే కాకుండా ఆ క్వశ్చన్ థీమ్ని ఐడెంటిఫై చేయండి. ఓకేనా? ఇందాక మనం ఏం చూసాము, ఎవరెవరికి ఏ ప్లేసెస్ డొనేట్ చేశాడు, అదొక థీమ్ అండి. తర్వాత టైటిల్స్ ఒక థీమ్ అండి. దాని తర్వాత ఈ ఏమంటారు తటాకాలు, వీటి ఒక థీము. సో ఇలాంటి మీరు థీమ్స్ ఐడెంటిఫై చేయండి. థీమ్స్ ఐడెంటిఫై చేసి త్రయాస్ అన్నాడు, సిద్ధత్రయం అన్నాడు, తర్వాత అలాంటి మిగతా ఏ త్రయాస్ ఉన్నాయి, ఈ థీమ్స్ ఐడెంటిఫై చేసి ఆ థీమ్స్ని ఫోకస్ చేసుకొని రివర్స్ ఇంజనీరింగ్ చేసి నేర్చుకోండి. దానివల్ల ఏంటంటే ఎక్కువ కాన్సెప్ట్స్ మీకు కవర్ అయిపోతాయి. ఓకేనా? కుమారగిరి రెడ్డి ఆస్థాన వ్యక్తి. ఈ ఎక్క ఎన్నిసార్లు వస్తుందో మనకే అర్థం కావట్లే. లకుమాదేవిలోనే ఉంది కదండి, నేను చాలాసార్లు చెప్పాను. లకుమాదేవిలోనే కుమారరెడ్డి దాక్కొని ఉన్నాడు. సో మీకు ఆల్రెడీ చాలాసార్లు చెప్పి ఎల్చేయమండి, లకుమాదేవి, చెల్లాదేవి, మాచల్దేవి ఎవరెవరు ఏ స్థానంలో ఉంటున్నారు, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలో చెప్పాను. నాకు తెలిసి కుమారరెడ్డికే ఫేవరెట్ కాదనుకుంటా ఈ లకుమాదేవి. ఎగ్జామినర్ కూడా ఎక్క చాలా ఫేమస్ అనుకుంటా, రిపీట్ చేస్తున్నాడు అక్కనే చాలాసార్లు క్వశ్చన్స్లలో. బొబ్బిలి యుద్ధం జరిగిన సంవత్సరం. ఆన్సర్ 1757 అండి. మీరు అన్ని యుద్ధాలు చూసుకోండి. బొబ్బిలి యుద్ధం ఎప్పుడు జరిగింది, చందుర్తి యుద్ధం ఎప్పుడు జరిగింది, దాని తర్వాత కాసింకోట ఒప్పందం ఎప్పుడు జరిగింది, పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగింది, ఈ డేట్స్ అన్నీ మీరు ఇప్పుడు క్వశ్చన్ ఆన్సర్ ఇది కాదండి మనకి ఇంపార్టెంట్. నేను 5 నిమిషాల్లో 75 క్వశ్చన్స్ చదవగలను. నేను కొంచెం స్లోగా డిస్కస్ చేసేది, ఎందుకంటే నేను క్వశ్చన్ డిస్కస్ చేసినప్పుడు దాని పర్టికులర్ థీమ్ని మీరు ఐడెంటిఫై చేసి బ్యాక్గ్రౌండ్కి వెళ్ళి దాన్ని చదువుకోవాలి. ఓకేనా? ఆ విధంగా చదివితే నా పర్సనల్ గ్యారంటీ అండి, నేను ఇప్పుడు చేయబోయే క్వశ్చన్ సెట్ నుంచి మినిమం 25 మార్క్స్ ఇస్తారు. 25 మార్క్స్ వస్తాయి మినిమం. నేను చెప్పేది డైరెక్ట్ క్వశ్చన్ నుంచి కాదు, ఆ క్వశ్చన్ పర్టికులర్ థీమ్కి వెళ్ళి మీరు బ్యాక్గ్రౌండ్ రీసెర్చ్ చేస్తే 25 to 30 మార్క్స్ మినిమం నా గ్యారంటీ అండి. అండ్ 25 to 30 మార్క్స్ ఈజ్ ఎ వెరీ హ్యూజ్ నెంబర్. ఎందుకంటే నేను యావరేజ్గా గర్ల్స్కి ఎన్ని మార్క్స్ రావాలి ఈచ్ సబ్జెక్ట్లో, బాయ్స్కి ఎన్ని మార్క్స్ రావాలి ఈచ్ సబ్జెక్ట్లో అనేది చూపించాను. ఆ 20-25 మార్క్స్ అనేది యావరేజ్ మార్క్స్ అరౌండ్ గర్ల్స్కి అయితే 60% కంటే ఎక్కువ ఉంటుంది, బాయ్స్కి అయితే ఏమంటారు ఒక 55% దాకా ఆ 25-30 మార్క్సే ఉంటుంది. మీరు ఆ టెలిగ్రామ్లో ఉన్న ఇమేజ్ చూస్తే మీకు ఐడియా వచ్చింది, ఇటు చెప్పే 25-30 మార్క్స్ అంత పర్సెంటేజ్ ఉంటుందా అని. ఓకేనా? చూసుకోండి ఆ యుద్ధాలు ఎన్ని ఒకసారి చూసుకోండి. తర్వాత నానాసాహెబ్ తిరుగుబాటు స్ఫూర్తితో గోదావరి ఏజెన్సీ ప్రాంతంలో తిరుగుబాటు రేసినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి కోరుకొండ సుబ్బారెడ్డి. నెక్స్ట్ రెవెన్యూ బోర్డు స్థానంలో కలెక్టర్ల పరిపాలనా విధానం అమల్లోకి వచ్చిన సంవత్సరం వచ్చేసి 1794. పద్మనాభ యుద్ధం ఎప్పుడు జరిగిందండి?
మీరే ఒకసారి గుర్తు తెచ్చుకోవాలి. ధవళేశ్వరం ఆనకట్ట నిర్మించబడిన సంవత్సరం ఆన్సర్ వచ్చేసి 1852. ధవళేశ్వరం డి అంటే ధవళేశ్వరం డి అండి. ముందుకెళ్తే మల్టిపుల్ వస్తుందండి, ఎన్నికెళ్తే ఫ్యాక్టర్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 12 ఉందనుకో, ముందుకెళ్తే 24, 12 2 24, 12 3 36, 12 4 48, అది వచ్చేసి మల్టిపుల్ అంటారు. ఎన్నికి వచ్చారనుకో 12కి 6, 3, 2 ఇవి ఫ్యాక్టర్స్. సో ధవళేశ్వరం అనేది D4 అండి. 4కు ఫ్యాక్టర్ కావాలి. ఫ్యాక్టర్ అంటే మిగతా ఉండే 2తో ఎండ్ అవ్వాలి. ఇది ఒక్కటే ఉంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కాదండి. అలా గుర్తుపెట్టుకుంటాం, ఎందుకంటే ప్రతిదీ మనం గుర్తుపెట్టుకోలేము. ఇయర్స్ చాలా ఇయర్స్ వస్తాయి అండ్ యావరేజ్గా ఈచ్ పేపర్లో 4 to 5 ఇయర్స్ మీద బేస్డ్ క్వశ్చన్సే ఉంటాయి. అట్లీస్ట్ లాస్ట్ డిజిట్ని మీరు ఏదన్నా నిమోనిక్ అలా ఫ్రేమ్ చేసుకున్నప్పుడు ఆ డేట్ గుర్తుంటుంది. ఓకేనా. హరికథ పితామహుడుగా పేరు పొందిన కళాకారుడు ఆదిభట్ల నారాయణ దాసు. ఈ టైటిల్స్ అన్ని నేను ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఈ హరికథ పితామహుడు ఆదిభట్ల నారాయణ దాస్ అని చెప్పి దానికి ఒక చిన్న స్టోరీ చెప్పానండి. ఆ స్టోరీ మీకు గుర్తుంటే ఆన్సర్ వెంటనే స్ట్రైక్ అయిపోయేది. ఆది అంటే ఎన్టీఆర్ సినిమా అని చెప్పేసి వివి వినాయక్ స్టోరీస్ చెప్పడానికి ఆ స్టోరీ మీరు చూసింటే మీకు అది వెంటనే స్ట్రైక్ అయిపోయేది. నెక్స్ట్ వచ్చేసి నీలగిరి యాత్ర అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? కోలా శేషాచల కవి. నీలగిరి అంటే గిరి అంటే కొండ అండి. నీళ్ళంటే నీళ్ళుండే కొండ అని గుర్తుపెట్టుకోండి. అంటే మనకు మేబీ ఆ కొండ మించి కింద పడేటప్పుడు చనిపోయారు, శేషమైపోయారు, కీర్తిశేషులయ్యారు. అలా అంటే నీలగిరి కొండ మించి కింద పడగానే అతను చనిపోయాడు, శేషమయ్యాడు, అట్లా గుర్తుపెట్టుకోండి. శేషం అంటే శేషం ఉండాలి ఆప్షన్స్లో, శేషాచల కవి అలా. తర్వాత హాస్యవర్ధిని అనే పత్రికను నెలకొల్పినది ఎవరు? కుక్కొండం వెంకటరత్నం. మీరు కందుకూరి వీరేశలింగం, కుక్కొండం వెంకటరత్నం వీరి యొక్క బుక్స్, తర్వాత వాళ్ళు రాసిన చరిత్రలు అవన్నీ చాలా ఇంపార్టెంట్. చూసుకోండి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నాయి. ఇది ఒక థీము, హాస్యవర్ధిని. తర్వాత ప్రీవియస్గా నేను ఇంతకుముందు పేపర్లో వచ్చేసి కందుకూరి వీరేశలింగం ఏ బుక్స్ రాశాడు, అవి ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఆ స్టోరీ రామ్ చరణ్ సుప్రీంకోర్టు ఏసీ ఆ స్టోరీ చెప్పాను. అది మీకు స్ట్రైక్ ఉంటే ఆల్మోస్ట్ ఒక 3, 3, 6, 6, 7, 8, 9 బుక్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి మైండ్లోకి. దాని తర్వాత జనన ఎవరు రాశారు, తెలుగు జనన ఎవరు రాశారు, ఇవన్నీ నేను చెప్పాను ఆల్రెడీ, ప్రీవియస్ పేపర్లో చెప్పాను. అవన్నీ ఒకసారి చూసుకోండి. థీమ్స్ ఐడెంటిఫై చేయండి. ఎర్రాప్రగడ వీరి ఆస్థానంలో విద్యాధికారి. అగైన్ సేమ్ క్వశ్చన్ రిపీట్ చేశాడండి. ఇంతకుముందు నృసింహపురారం, నృసింహం అంటే సింహము, చంపితే రెడ్గా ఉంటుంది అంటే ఎర్రన్న అని చెప్పాను ప్రీవియస్ బిట్. ఎన్ని క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి. ఆల్మోస్ట్ ఇది 8వ క్వశ్చన్ 9వ క్వశ్చన్ రిపీటిషన్ 2019-17 పేపర్కి వచ్చేసరికి 42లో 9 క్వశ్చన్స్ అండ్ 9 కాదు ఇంకా ఎక్కువ రిపీట్ అయినాయి. థీమ్స్ కూడా ఇంకా రిపీట్ అయిపోయినాయి. నెక్స్ట్ జాష్వాను మధుర కవిగా అభివర్ణించిన వారు ఎవరు? విశ్వనాథ సత్యనారాయణ. ఆంధ్రాలో తొలి వితంతు పునర్వివాహం. అగైన్ ఇది రిపీటెడ్. ఇంతకుముందు ఏం చెప్పానండి, కందుకూరి వీరేశలింగం తొలి వితంతు పునర్వివాహం ఏ ఇయర్లో జరిపాడంటే వి అంటే 22 ఉండాలి. 1881లో ఇది 11 ఉంది. ఈ 88 ఇది కూడా 11 ఫ్యాక్టరే అని చెప్పానా లేదా? తర్వాత ఫస్ట్ వితంతు వివాహం ఎవరికి జరిపారు, తర్వాత రెండో వివాహం ఎన్ని డేస్ గ్యాప్లో జరిపారు, మళ్ళీ ఎవరెవరికి జరిపారు, అదంతా నేను రిపీట్ చేశాను. మళ్ళీ అగైన్ రిపీటెడ్. ఇది 44 క్వశ్చన్లోకి వచ్చేసరికి 10 క్వశ్చన్స్ ఆల్రెడీ రిపీట్ అయిపోయినాయి 2017 పేపర్లో ఆర్ 19 పేపర్లోనూ. దాని తర్వాత వీరేశలింగంను అగైన్ ఇది రిపీటెడే 1917. వీరేశలింగంను దక్షిణ భారత విద్యాసాగరుడు అంటూ ఆయన సమాజ సేవను కొనియాడినది ఎవరు? ఆన్సర్ ఎంజి రానాడే. తర్వాత కృష్ణా జిల్లా కాంగ్రెస్ సంఘ తొలి సమావేశం ఎక్కడ జరిగింది? ఆన్సర్ గుంటూరు. నెక్స్ట్ వచ్చేసి తెనాలి బాంబు కేసు ఈ ఉద్యమంలో జరిగింది. తెనాలిలోనే ఆన్సర్ అండి. తెనాలి ఇది అట్లా పెట్టారు అనుకోండి, వా అవుతుంది. వా అంటే వందే మాత్రం. తెనాలి బాంబు కేసు ఈ ఉద్యమ కాలంలో జరిగింది, వందే మాత్రం ఉద్యమం. అవన్నీ చూసుకోండి ఆ ఇన్సిడెంట్స్ అన్నీ ఒకసారి. ఆంధ్రాలో వెలువడిన తొలి రాజకీయ పత్రిక ఆంధ్రప్రకాశిక. అగైన్ అది మళ్ళీ రిపీటెడ్ అయింది. ఇంతకుముందు 4 న్యూస్ పేపర్స్ ఇచ్చేసి దాంట్లో ఒక పేపర్ ఆంధ్రప్రకాశిక అని తప్పు చేశాడు 2019 పేపర్లో. నేనేం చెప్పా, ఆంధ్రప్రకాశిక అంటే అతడు సినిమాలో మహేష్ బాబు క్యారెక్టర్ పార్దు. సో పార్దుని పట్టుకోవడానికి ప్రకాష్ వస్తాడు. సో ప్రకాష్ రిలేటెడ్ ఉండాలి. సో ఆన్సర్ కూడా పార్దు రిలేటెడ్ ఉండాలి ఉంటుంది. సో పార్థసారథి నాయుడు ఏదో ఉంటుంది ఆంధ్రప్రకాశికని రాసింది ఆ పత్రికని. సో కృష్ణ పత్రిక ఎవరు రాశారు, దేశాభిమాని ఎవరు రాశారు? దేశాభిమాని నేను ఆల్రెడీ డిస్కస్ చేశానండి. దేశంలోని అభిమానులంతా ఏమంటారు, ఫ్యాన్స్ కోసం చనిపోతూ ఉన్నారు. సో శేషం అనే కీవర్డ్, చనిపోతున్నారంటే శేషం, ఆ ఆప్షన్లో మీకు శేషం అనే వర్డ్ దొరికితే ఆన్సర్ వచ్చిందని చెప్పాను. కృష్ణ పత్రిక ఎవరు స్థాపించారు, దానికి ఎడిటర్ ఎవరు, బుట్నూరి కృష్ణారావు, ఎవరు అయినా ఒకసారి చూసుకోండి. ఎన్ని రిపీటేషన్ అండి, మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అవుతున్నవి. ఇప్పటికి ఇది 11, 12 క్వశ్చన్ రిపిటేషన్. దత్త మండలాలను రాయలసీమగా నామకరణం చేసింది ఎవరు? గాడిచర్ల హరిసర్వతరావు. ఈ గాడిచర్ల సర్వతరంకు సంబంధించి చాలా క్వశ్చన్స్ రిపిటేషన్ అవుతున్నాయండి. ఎక్కడ? ఏ ఆంధ్ర మహాసభ? నంద్యాలనా, కర్నూలా, గుంటూరా? ఒకసారి చూసుకోండి, నంద్యాల ఏదో అనుకుంటా. తర్వాత బ్రహ్మ ప్రకాశిక అనే పత్రికను సంపాదకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ రఘుపతి వెంకటరత్నం అండి. ఇది నేను చిన్న స్టోరీతో గుర్తుపెట్టుకున్నాను, ఎందుకంటే మా ఫ్రెండ్ ఒక అతను రఘు అని ఉన్నాడండి, మా ఫ్రెండ్ వాళ్ళ బ్రదర్ రఘు. అతను బ్రహ్మను పూజిస్తాడు అలా గుర్తుపెట్టుకున్నాను. ఎందుకంటే మనకు ఉన్న 3 గాడ్స్లలో అసలు గాడ్ మీనింగ్ ఏంటండి?
జి అంటే జనరేటర్ అంటే సృష్టికర్త, ఓ అంటే ఆపరేటర్ అంటే సృష్టిని నడిపించే వ్యక్తి, డి అంటే డెస్ట్రాయర్ అంటే సృష్టిని నాశనం చేసిన వ్యక్తి, జనరేటర్ వచ్చేసి బ్రహ్మ అండి, ఆపరేటర్ వచ్చేసి విష్ణు, డి అంటే డెస్ట్రాయర్ అంటే శివుడు అనమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరు వీరిని త్రిమూర్తులు అంటారు. యాక్చువల్గా ఒక స్టోరీ ఉంటుందండి, మైథలాజికల్ స్టోరీ, హిందూ మైథలాజికల్ స్టోరీస్లో. యాక్చువల్గా సృష్టిలో విష్ణు ఉంటారు కదా, విష్ణు అంటారు ఉదరం నుంచి ఈ కమలం అంటే బయటికి వచ్చేసి మనకు బ్రహ్మ పుడతాడండి. ఆ బ్రహ్మ హయ్యర్ స్టేజ్లో ఉంటాడు. సపోజ్ విష్ణు స్లీపింగ్ పొజిషన్లో ఉంటారు. విష్ణు యొక్క నాభిలో నుంచి బ్రహ్మ వచ్చేసి ఒక కమలంలో ఇక్కడ పైన హయ్యర్ పొజిషన్లో ఉంటారు. సో కళ్ళు తెరిచిన తర్వాత బ్రహ్మకి ఏమైపోద్ది అంటే కింద విష్ణు ఉంటాడు, బ్రహ్మ పైన ఉంటాడు. బ్రహ్మ ఏమంటాడంటే నేను పైన స్టేజ్లో ఉన్నా కదా, నేనే గొప్ప వ్యక్తి అని విష్ణువుని అంటాడు. విష్ణువు ఏమంటాడంటే విష్ణు కాదు, నువ్వు నా నుంచే ఉద్భవించావు కాబట్టి నేనే గొప్ప అని వీళ్ళిద్దరి మధ్య టసల్ రన్ అవుతూ ఉంటుంది. ఎవరెవరికి మధ్య? విష్ణువుకి అండ్ బ్రహ్మ మధ్య. విష్ణు నాభిలో నుంచి బ్రహ్మ వస్తాడు, బ్రహ్మ హై పొజిషన్లో ఉంటాడు. సో ఈ టసల్ నేను గొప్ప అనే టజిల్లో ఉంటే ఆల్ ఆఫ్ ఎ సడన్ వీళ్ళ మధ్యలో ఒక స్తంభం జనరేట్ అయ్యిందండి. ఈ స్తంభం శివుడు రిలేటెడ్ అనుకోండి. సో ఈ స్తంభం వచ్చేసి మీలో ఎవరు గొప్ప అనేది నేను డిక్లేర్ చేసే ముందు ఈ స్తంభం యొక్క ఎండ్ పొజిషన్ను మీలో ఎవరు ఐడెంటిఫై చేసి నా దగ్గరికి వస్తారో వాళ్ళే గొప్ప అని ఆ యొక్క స్తంభంలో ఉన్న ఒక వాయిస్, ఇది ఒక మైథలాజికల్ స్టోరీ అండి, హిందూలో చెప్తుందండి. ఈ స్తంభంలో ఉన్న వాయిస్ వచ్చేసి శివుడు చెప్తాడు ఈ స్తంభము యొక్క ఎండ్ పొజిషన్ వెళ్ళి మీరు ఐడెంటిఫై చేయండి అని చెప్పి బ్రహ్మ పైకి వెళ్తాడండి, విష్ణు కిందికి వెళ్తాడండి. వెళ్ళేసి కొన్ని సంవత్సరాలు ఆ యొక్క స్తంభం యొక్క ఎండ్ పొజిషన్ ఎక్కడ ఉందో ఐడెంటిఫై చేయడానికి ట్రై చేస్తారండి. ఇద్దరు కూడా అంటే అది దెర్ ఇస్ నో ఎక్స్టెన్షన్, అంటే కాస్మిక్ ఎనర్జీ అంటే ఏమంటారు, సృష్టికి అనేది ఆది లేదు అంతం లేదు. సో ఇద్దరు వెళ్తారు. కానీ ఇక్కడ ఒక బ్రహ్మ ఒక తప్పు చేస్తాడండి. ఏం చేస్తాడంటే నాకు ఈ ఎండ్ నేను ఐడెంటిఫై చేశానని చెప్పేసి రిటర్న్ వచ్చేసి ఇక్కడ ఉన్న స్తంభానికి అంటే లేదా శివుడికి ఆ వాయిస్కి వచ్చేసి చెప్పేసి నేను చూశాను, ఎండు నాకు ఐడెంటిఫై అయింది, నేనే గొప్ప అంటాడు. కానీ విష్ణువు రిటర్న్ వచ్చేసి నేను ఈ యొక్క ఎండుని నేను ఐడెంటిఫై చేయలేకపోతున్నాను, నేను ఓడిపోయానని చెప్తానండి. సో శివుడికి తెలుసు దీనికి ఎండ్ లేదని. సో బ్రహ్మ యొక్క ఏమంటారు తన యొక్క యాంగర్ ఏమంటారు దాన్ని ఏమనాలి, తను తోపు లేదా తురుము అని అంటారు కదా, అంటే ఒక బ్రహ్మకు ఆ యాంగర్ కదా, ఏదో అంటారండి, ఆ స్టేట్మెంట్ రావట్లా, ఆ ఈగోకి తీసేయడానికి బ్రహ్మకున్న 4 తలలో ఒక తలని విష్ణు అంటారు శివుడు తీసేస్తాడండి. అప్పుడు మళ్ళీ బ్రహ్మ నార్మల్గా అయిపోతాడు. అప్పుడు ఒక శాపం వస్తుంది, ముల్లోకాల్లో కూడా ఎక్కడ కూడా నీకు పూజలు జరగవు అని. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే ఏ టెంపుల్స్లో కూడా బ్రహ్మకు సంబంధించిన టెంపుల్ ఉండదండి, బ్రహ్మదేవుడికి సంబంధించిన టెంపుల్ ఎక్కడా ఉండదు. మనకు చూస్తే శివుడు విష్ణు మిగతా అందరి గాడ్స్కి సంబంధించిన పూజలు కానీ విగ్రహాలు ఉంటాయి, కానీ బ్రహ్మకు ఉండదు. అది స్టోరీ అండి, చిన్న మైథలాజికల్ స్టోరీ. సో నేను ఇక్కడ ఏంటంటే ఇక్కడ రఘు అంటే మా ఫ్రెండ్ ఉన్నాడు, ఎవరు బ్రహ్మకు పూజ చేయరు కాబట్టి మనోడు బ్రహ్మకు పూజ చేస్తున్నాడు అనే చిన్న స్టోరీతో లింక్ చేసుకున్నాను. ఆ విధంగా చెప్పాల్సి వచ్చింది. దాని తర్వాత తన ఆభరణాలను తిలక్ స్వరాజ్య నిధికి సమర్పించి విదేశీ వస్తువుల్ని తగలబెట్టిన తొలి తెలుగు మహిళ ఎవరంటే మాగంటి అన్నపూర్ణమ్మ. పల్నాడు పుల్లరి సత్యాగ్రహం జరిగిన కాలం వచ్చేసి పల్నాడు పీపీ అంటే రిపిటేషన్ ఉండాలండి. ఆప్షన్లో కూడా మీరు చెక్ చేస్తే 22 ఉందండి, ఇవన్నీ కాదు. 1921 మధ్యలో జరిగిద్దండి. ఎప్పుడుదంటే ఎస్ అంటే సత్యాగ్రహం అంటే ఎస్ కదా, అంటే సెప్టెంబర్లో జరిగిద్ది. ఆల్రెడీ 21-22 కాబట్టి సెప్టెంబర్ 23, 1921లో జరిగిద్దండి పల్నాడు పుల్లరి సత్యాగ్రహం. ఎలా గుర్తుపెట్టుకున్నా, పల్నాడు పుల్లరి పీపీ ఆన్సర్లో కూడా రిపిటేషన్ ఉండాలి. అంటే 1922 రిపిటేషన్, ఎగ్జాక్ట్గా 1922 జరగదు, దాని మధ్యలో జరిగిద్ది 1921-22కి. ఎప్పుడు జరిగిద్ది సత్యాగ్రహం అంటే ఎస్ అంటే సెప్టెంబర్లో జరిగిద్ది. ఏ డేట్ జరిగిద్ది 21-22 తర్వాత నెక్స్ట్ వచ్చేసి 23 కదా, సెప్టెంబర్ 23, 1921లో పల్నాడు పుల్లరి సత్యాగ్రహం జరిగిద్దండి. ఓకేనా. తర్వాత సికింద్రాబాద్లోని ఆంధ్ర సంవర్ధిని గ్రంథాలయం నెలకొల్లిన సంవత్సరం ఆన్సర్ వచ్చేసి 1905. రామస్వామి చౌదరి రచించిన వీరగంధం తెచ్చినారు వీరులెవరు తెలపండి. అగైన్ ఇది రిపిటేషన్ అండి, ఇది 13వ క్వశ్చన్ అనుకుంటా రిపిటేషన్. తర్వాత ఇక్కడ వచ్చేసి మనకు శాసనాంగంలో ఉద్యమం ఉంది, ఇంతకుముందు ఉప్పు సత్యాగ్రహం 2 ఒకటే అండి. అవన్నీ నేను డిస్కస్ చేశానండి, ప్రీవియస్ ప్లేలిస్ట్లోకి వెళ్తే మీకు ఐడెంటిఫై ఉంటుంది మొత్తము. తర్వాత నీలగిరి పత్రిక, ఇంతకుముందు నీలగిరి యాత్ర అండి, శేషం అని గుర్తుపెట్టుకున్న కీవర్డ్స్. ఇక్కడ వచ్చేసి మళ్ళీ నల్గొండ మర్చిపోయి ఉంటారు, చూపిస్తాను. ఇదో నీలగిరి యాత్ర అనే గ్రంథాన్ని రచించింది, కొండమించి కింద పడితే చనిపోతారు, శేషం అనే కీవర్డ్ గుర్తుపెట్టుకోని చెప్పి. ఇక్కడికి వచ్చరికి అదే క్వశ్చన్ చూడండి, నీలగిరి పత్రిక అన్నాడు, ఇక్కడ నల్గొండ. ఓకేనా, అలా గుర్తుపెట్టుకోండి, 2 క్వశ్చన్స్ ఒకే వర్డ్ మీద అట్లా ఫ్రేమ్ చేశారు. బ్రిటిష్ వారికి మరియు అల్లూరు సీతారామరాజు అనుచరులకు మధ్య ప్రత్యక్ష యుద్ధం ఇక్కడ జరిగింది. ఆన్సర్ పంజరిఘట్. అదంతా చూసుకోండి, అల్లూరు సీతారామరాజుకు సంబంధించిన డేటా మొత్తం ఒకసారి చూసుకోండి. రిపిటేషన్ ఒక థీము. ఆంధ్ర జన కేంద్ర సంఘం 1923లో ఇచ్చట ఏర్పడింది. నీకు ఆల్రెడీ చెప్పా, జనన ఎవరు, తెలుగు జనన ఎవరు, జనన రాయసం వెంకట శివుడు,
ఎందుకంటే శివుడు ఉంది లింగం షేప్లో, జన అంటే ఎగ్గు ఓవెల్ షేప్లో ఉండాలి. తర్వాత తెలుగు జనన కందుకూరి వీరేశలింగం, ఇక్కడ వీరేశలింగంలో కూడా లింగం ఉంది అంటే అది ఓవెల్ షేపు. ఇక్కడ జన ఉంది, జన అంటే సంథింగ్ లింగం రిలేటెడ్ ఉండాలి, లింగం అంటే శివుడు. సో శివుడి ఇక్కడ హనుమకొండలో హనుమంతుడు అంటే శివుడి యొక్క అంశ అండి. శివుడు అంశ వేరు, ఇన్కార్నేషన్ వేరండి. అంశ అంటే ఏ పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్, ఒక గాడ్లో ఉన్న పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్ వచ్చేసి ఇంకొక గాడ్లోకి వస్తుంది. ఇప్పుడు శివుడిలో ఉన్న పార్ట్ ఆఫ్ కాన్షియస్నెస్సే హనుమాన్ రూపంలో వచ్చింది. అదే శివుడి యొక్క ఇన్కార్నేషన్ వేరుంటాయండి, శివుడి యొక్క ఇన్కార్నేషన్స్ వేరుంటాయి. విష్ణువు ఇన్కార్నేషన్స్ వచ్చేసి రాముడు లేదా వరహ దేవుడు, అట్లా ఒక ఎన్నో ఇన్కార్నేషన్స్ ఉంటాయి. అది ఇన్కార్నేషన్ కంప్లీట్గా పర్సన్ చేంజ్ అవ్వడం, కృష్ణుడిగా ఒక త్రేతాయుగం, ఇలా ద్వాపరయుగం, ఇలా దాన్ని ఇన్కార్నేషన్ అంటారు. పార్ట్ ఆఫ్ కాన్షియస్ను ఒక పర్సన్ నుంచి, ఒక గాడ్ నుంచి ఇంకొక గాడ్కి ట్రాన్స్ఫర్మ్ అయింది అనుకోండి, అంటే ఒక 100% పొటెన్షియల్ ఉందనుకోండి శివుడికి, ఆ శివుడిలో ఉన్న ఒక 1% పొటెన్షియల్ లేదా 1% ఆఫ్ కాన్షియస్నెస్ను వేరే గాడ్లోకి ట్రాన్స్ఫర్ అయింది అనుకోండి, అది వేరే గాడ్ అయిపోతారు. అది హనుమంతుడు వచ్చేసి శివుడి యొక్క ఏమంటారు కాన్షియస్నెస్, చైతన్యం అనమాట. ఓకేనా, అలా గుర్తుపెట్టుకున్నా. జన అంటే లింగం రిలేటెడ్ ఉండాలి, లింగం రిలేటెడ్ ఆన్సర్లో ఉండాలి అలా. ఓకే, చాందార్ రైల్వే పథకంను ఏ సంవత్సరంలో ప్రతిపాదించారు? నేను చాందార్ సి అని గుర్తుపెట్టుకున్నానండి, ఎందుకంటే లాస్ట్ డిజిట్ సి ఉంటారు. కానీ ఇక్కడ మనకు ఎగ్జామినేటర్ తెలివిగా 2 ఆప్షన్లో 3 ఇచ్చాడు. సో మనం 2 ఆప్షన్స్కి నారో డౌన్ అవుతాం, రిస్క్ తీసుకోవడమే. ఓకేనా, అన్నీ గుర్తుపెట్టుకోవాలి. కానీ నేనైతే ఓన్లీ లాస్ట్ డిజిట్ మాత్రమే గుర్తుపెట్టుకుంటాను, ఎందుకంటే ఎగ్జామినర్ 90% ఆఫ్ టైము లాస్ట్ డిజిట్ని మ్యానిపులేట్ చేస్తాడు. నెక్స్ట్, ఆంధ్ర హిందూ సోషల్ సర్వీస్ లీగ్ను నెలకొల్పిన వాడు ఎవరు? ఆన్సర్ భాగ్యరెడ్డి వర్మ. ఇతని గురించి చూసుకోండి. ఆంధ్ర స్టేట్ కాంగ్రెస్పై నిషేధాన్ని ఈ సంవత్సరంలో ఎత్తివేశారు. ఆన్సర్ 1946, మనకు స్వాతంత్రం రాకముందు 1 సంవత్సరం ముందు, అట్లా గుర్తుపెట్టుకోండి. నిజాం మరియు భారత ప్రభుత్వం యథాతథ ఒప్పందంపై సంతకం చేసింది, ఇది 1947 నవంబర్ 29. దాని తర్వాత జాయిన్ ఇండియన్ యూనియన్ ఉద్యమ నాయకుడు ఎవరు? స్వామి రామానంద తీర్థ. తెలుగు లెంక అనే బిరుదు ఎవరిది? ఆన్సర్ తుమ్మల సీతారామ శాస్త్రి. తాతో స్టార్ట్ అవ్వాలి. భారత జాతీయ కాంగ్రెస్లో చేరిన తొలి హైదరాబాద్ ముస్లిం నాయకుడు ఎవరు? ఆన్సర్ ముల్లా అబ్దుల్ కయ్యూమ్. ఆంధ్ర విశ్వవిద్యాలయాన్ని మొదటిగా నెలకొల్పిన పట్టణం? ఆన్సర్ వచ్చేసి విజయవాడ. తర్వాత ఎక్కడికి ట్రాన్స్ఫర్ అయిద్దండి చూసుకోండి, వైజాగ్. శ్రీబాగ్ చెప్పా, బాగ్ అంటే ఆల్రెడీ అందరికి గుర్తేనే ఉంటుంది, BAG 3 లెటర్స్ వర్డ్ కాబట్టి 3తో స్టార్ట్ అవ్వాలి. G అంటే 7 1937లో. ఇక్కడ మెడ్రాస్. కాశీనాథు నాగేశ్వరం, ఇది రిపీటెడ్ అగైన్ క్వశ్చన్. లాస్ట్ 2 ఇయర్స్లోనే ఇది రిపీటెడ్, అంటే ఆల్మోస్ట్ 15 క్వశ్చన్ రిపీట్ అయ్యాయి ఈ 65 క్వశ్చన్లోనే. వాంచు కమిటీ అగైన్ ఇది రిపీటెడ్. వాంచు కమిటీ ఇందుకోసం ఏర్పాటైంది, ఎందుకు? ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటులో ఉన్న సమస్యల గుర్తింపు కోసం. నెక్స్ట్ వచ్చేసి 1955 ఎన్నికల అనంతరం ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినది ఎవరు? బెజవాడ గోపాలరెడ్డి. మనకు టంగుటూరి ప్రకాశం మంత్రం, దాని తర్వాత మనకు ఎమర్జెన్సీ ఏదో వస్తుంది, దాని తర్వాత బెజవాడ గోపాలరెడ్డి వస్తారు. వీళ్ళ క్రోనాలజీ, ఏ సీఎం ఎప్పుడు వస్తాడు, అట్లీస్ట్ డేట్స్ గుర్తుపెట్టుకోకపోయినా ఎవరి తర్వాత ఎవరు వస్తారు అనేది కోడ్ గుర్తుపెట్టుకోండి, దానివల్ల మనకు ఆప్షన్స్ ఎలిమినేట్ అవుతాయి. భద్రతా సమితి ముందు హైదరాబాద్ సమస్యను ఉంచాలని ఏర్పాటు చేసిన ప్రతినిధి సంఘానికి నాయకత్వం వహించినది ఎవరు? ఆన్సర్ వచ్చేసి మొయినా నవాజ్ జంగ్. నెక్స్ట్, హైదరాబాద్ ఇన్ రెట్రోస్పెక్ట్ అనే గ్రంథాన్ని రచించింది ఎవరు? ఆన్సర్ అలియావర్ జంగ్. తర్వాత హైదరాబాద్ స్టేట్ కామ్రేడ్స్ అసోసియేషన్ నెలకొల్పిన సంవత్సరం 1940. ఇయర్స్ రిపీట్ అవుతుంది, చాలా క్వశ్చన్స్ రిపీట్, అన్ని ఇయర్స్ మనం గుర్తుపెట్టుకోవడం కష్టం అండి, హైలీ ఇంపాసిబుల్. కాకపోతే 3 to 4 ఇయర్స్ క్వశ్చన్స్ ఇయర్స్ మీదనే బేస్ చేసుకొని థీమ్ రిపీట్ అవుతుందండి. నెక్స్ట్, కంకిపాడులో 1939లో రాజకీయ పాఠశాలను ఏర్పాటు చేసింది ఎన్జీ రంగకి సంబంధించిన డేటా మొత్తం చూసుకోండి. పుచ్చలపల్లి సుందరయ్య, విశాలాంధ్రలో ప్రజారాజ్యం ఎవరు చెప్పారు అవన్నీ ఒకసారి చూసుకోండి మీరు. విశాలాంధ్ర ఉద్యమాన్ని మళ్ళీ చూడండి, పుచ్చలపల్లి సుందరయ్య ఉంది, ఇక్కడే మళ్ళీ అతని గురించి స్టేట్మెంట్ వచ్చింది. విశాలాంధ్ర ఉద్యమాన్ని ప్రారంభించింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ. విశాలాంధ్ర ప్రజారాజ్యం అదెవరు? దాని తర్వాత నాగార్జున సాగర్ ప్రాజెక్టు శంకుస్థాపన జరిగిన సంవత్సరం? నాగార్జున ఎన్ అంటే 14, 15, దాని తర్వాత 7, 15 + 7 22, అంటే 11 మల్టిపుల్ ఉండాలి, ఇక్కడ 11 మల్టిపుల్ ఉండాలి, ఆన్సర్ కూడా 11 మల్టిపుల్ ఉండాలి. సో 1955 వచ్చేసి 11 మల్టిపుల్. ఈ 11 మల్టిపుల్స్తో చాలా క్వశ్చన్స్ వచ్చాయండి. ఇప్పుడు నేను ఎన్నిసార్లు చెప్పానండి, ఇక్కడ 4-5 సార్లు చెప్పాను 11 మల్టిపుల్స్, నేను మళ్ళీ రిపీట్ చేయదలుచుకోలేదు. ఓకేనా, ఇప్పుడు పైన కూడా ఒకసారి 11 మల్టిపుల్ది వచ్చింది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లెజిస్లేటివ్ అసెంబ్లీ తొలి సభాపతి ఎవరు? అయ్యదేవర కాళేశ్వరరావు. ఓకేనా, మీకు ఇనిషియేట్ నచ్చింది అనుకోండి, మీరు లైక్ చేయండి, ఎందుకంటే అరౌండ్ 2000 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఆల్రెడీ నేను పీడిఎఫ్స్ అన్ని హైలైట్ చేసి పెట్టాను, నాకు చెప్పడం పెద్ద మ్యాటర్ ఏం కాదు. 15-20 మినిట్స్ పట్టిద్ది, ఒక 5 మినిట్స్ అప్లోడ్ చేయడానికి టైం పట్టిద్ది. ఓకేనా, మీ దగ్గర నుంచి రెస్పాన్స్ లైక్స్ని బట్టే నేను కంటిన్యూస్గా వీడియోస్ ఇప్పుడు డైలీ 1 వీడియోని పెడుతున్నా, లేదంటే పొద్దున ఒకటి, మధ్యాహ్నం ఒకటి, కుదిరితే రాత్రి కూడా ఒకటి, అంటే మీ దగ్గర నుంచి వచ్చే రెస్పాన్స్ని బట్టే, లైక్స్ని బట్టి, ఆ మోటివేషన్ బట్టే నేను చేయడానికి నేను ట్రై చేస్తానండి.
ఓకే ఫ్రెండ్స్, మరి బాయ్. నేను అప్లోడ్ చేస్తాను. ఇప్పుడు టైం ఎంత అయింది? 4:40 అయింది కదా. వితిన్ 10 minutesలో అప్లోడ్ అయిపోద్ది. 4:50లో వీడియో అప్లోడ్ అయిపోద్ది. సరే ఫ్రెండ్స్, బాయ్.